బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా అన్న ప్రశ్నతో యావత్ సినీ ప్రపంచాన్ని ఆకర్షించాడు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి ది బిగినింగ్ ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు జక్కన్న. ఈ సినిమా రిలీజ్ అయి ప్రేక్షక ఆదరణ పొందడమే కాదు, తుదిపరి చిత్రం బాహుబలి ది కన్క్లూజన్ పై భారీ అంచనాలని పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై అత్యధిక రేటింగ్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇక కథలోకి వస్తే రాజమాత శివగామి అమరేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి కొంతకాలం సమయం ఉండటంతో బాహుబలి దేశ పర్యటనకి వెళ్తాడు. అందులో భాగంగా కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి అక్కడ దేవసేన అనే యువరాణిపై మనసు పడతాడు. ఆమెకి దగ్గర కావాలన్న ఆశతో మాహిష్మతి రాజ్యానికి కాబోయే చక్రవర్తి అన్న విషయాన్ని చెప్పకుండా ఓ అమాయకుడిలా నటిస్తాడు. ఇంతలో కుంతల రాజ్యానికి ఓ పెను ప్రమాదం వచ్చి పడుతుంది. దాని నుండి అమరేంద్ర బాహుబలి రాజ్యాన్ని కాపాడుతాడు. ఈలోగా భల్లాల దేవుడు దేవసేన చిత్రపటాన్ని చూసి ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి భల్లాల దేవుడు వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్యమైన పరిణామాలలో దేవసేన మాహిష్మతి రాజ్యంలోకి ఎందుకు వస్తుంది? బాహుబలి రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కట్టప్ప తన చేతులతో పెంచిన బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది? తన తండ్రి మరణానికి కారణమైన భల్లాల దేవుడిపై మహేంద్ర బాహుబలి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇక బాహుబలి 1 ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దిన రాజమౌళి దానికి 10 రెట్లు బాహుబలి 2 పై శ్రద్ధ పెట్టాడు. దీని ప్రతిఫలం ప్రతి విజువల్ ఎఫెక్ట్ లో మాయాజాలం కనిపిస్తుంది. ఇందులోని పాత్రలని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాడు దర్శక ధీరుడు రాజమౌళి.